ప్రజలందరికీ నాణ్యమైన స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూ ఇంటింటికి కుళాయిలను ఉచితంగా అందిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. యూకొత్తపల్లి మండలం అమీనాబాద్ వాకతిప్ప గ్రామాల్లో ఎమ్మెల్యే దొరబాబు పర్యటించారు. ఈ సందర్భంగా జలజీవన్ మిషన్ పథకం ద్వారా సుమారు 7 కోట్ల రూపాయల నిధులతో గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు వేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, ఎంపీపీ కారెస్ సుధా శ్రీనివాస్, ఆనాల సుదర్శన్, రావు చిన్నారావు, నక్కా మణికంఠ, ఉమ్మడి జాన్, బండి దావీదు, గుండ్ర రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎంపీపీ కారెస్ సుధా శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక సర్పంచులు దావీదు గారు, అలాగే అమీనాబాద్ సర్పంచ్ చిన్నబాబు గారు, అలాగే సుదర్శన్ గారు, అలాగే రావు చిన్నారావు గారు, దొరబాబు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ అన్ని గ్రామాల సర్పంచులు, నాయకులు, నాగ్ గారు కానీ, నూకరెడ్డి గారు కానీ అందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజున అలాగే అమీనాబాద్లో మరొక 1,18,00,000 రూపాయలతోటి దాన్ని కూడా జలజీవన మిషన్ని మనం ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే రామన్నపాలెంలో మరొక 40 లక్షల రూపాయలతోటి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ఇది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు ఇవ్వాలనే సంకల్పంతో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఫ్రీగా ఇచ్చి ఈ రోజున వెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరపున అభినందనలు తెలియజేస్తాం.